గుమల్లా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబార్స్ అఫీషియల్. రివ్యూస్ ఏమైనా నచ్చిన లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ ఉన్నాను కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. కూడా రెండు వస్తున్నట్టు అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని ఆర్డర్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ప్లస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లకి ఆర్డర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫార్మ్ లింక్ ఇచ్చాను. డౌన్ వేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అన్నాం కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ అన్నాం కదా, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తున్నారు, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్ వేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేయండి. ఇలా ఉంటుంది. మీరు డౌన్ వేసుకున్న ఫాంట్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. దానిలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అన్ని టెక్స్టర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ ఫోటో లెట్స్ ఉన్నాయి కదా, రీప్లేస్ చేసుకోండి. స్టార్టింగ్ ఫోటో లెట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫియర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఈ ఫోటో యాడ్ చేసిన మళ్ళీ ఇక్కడ ఫోటో లెట్ 2 క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫియర్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా వస్తుంది. అలా మళ్ళీ ఫోటో లెట్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. దానిలో చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర అన్ని ఫోటో లెట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఇందులోకి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటోలని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా బాటర్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా బాటర్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా బాటర్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ జూమ్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా బాటర్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కంపెనీ ఏరియాని యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా బాటర్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా బాటర్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో లెట్ 2 ఉంది కదా, ఇక్కడ ఇట్లా 2 క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని నేను టైమింగ్ చెప్తాను. ఇక్కడ 7.21 దగ్గర ఉన్న ఫోటోలను సాంప్లస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. దానిపైన ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 by 1 ఫోటో లెట్స్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి ఇండియా చేసి పేస్ట్ చేయండి. కలర్ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఫోటో లెట్ 2 క్లిక్ చేయండి. ఫోటో లెట్ 2 క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకుని 8.13 దగ్గర ఉన్న ఫోటోలను సెలెక్ట్ చేసుకోండి. దానిపైన మధ్యలో ఫోటో వదిలేయండి. 1 by 1 ఫోటో వదిలేసి ఇక్కడ 3 ఫోటో లెట్స్ యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫింగర్స్తోనే ఇలా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.